రాగులు, పచ్చజొన్నలు, తెల్లజొన్నలు, మినపప్పు కలిపి అయితే నానబెట్టి పొద్దున నానబెట్టి ఇప్పుడైతే మిక్సీ పట్టాను. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇప్పుడు కూడా దోశలు వేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే వేస్తాను చూడండి. ఇట్లా కొంచెం ఉప్పు వేసి ఇట్లా కలిపేసి ఇలా దోశల పిండి లాగానే కలుపుకొని ఇప్పుడు సాయంత్రం పూట మనం రైస్ తినమనుకుంటే ఇలా పట్టుకేసి ఎంబటే ఇప్పుడు వేసుకుంటే కూడా మంచిగా వస్తాయి అన్నట్టు. రాగులు జొన్నలు వేసినాం కాబట్టి తెల్లజొన్నలు, పచ్చజొన్నలు, రాగులు, మినపప్పు 4 వేసి కలిపేసి నానబెట్టి 2-3 గంటలు నానబెట్టి మనమైతే అప్పటికప్పుడు సాయంత్రం మనం అన్నం వద్దులే అనుకున్నప్పుడు కూడా ఇట్లా దోశలు వేసుకొని తినచ్చు. దోశ చూడండి అంటుకోకుండా ఆయిల్ లేకుండా కూడా వస్తుంది. చూసారా ఎట్లా వస్తుంది అన్నట్టు.